ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుంటాం. సర్వోన్నతుల సర్వశక్తిమంతుల కృపగల దేవ దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినుట వలన విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. మారు మనసు దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ మారు మనసు దయచేయమని నా ప్రార్థనని నీ పాసం చేర్చుకున్నాను. నజరేయుడని యేసునామములో అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 2 తిమోతికి 1 అధ్యాయము 11 నుంచి 18 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాయి. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడును గాను, అపోస్తలుడు గాను, బోధకుడు గాను నియమింపబడితిని. ఎలాగో సువార్త విషయంలోనే ప్రకటించుటకు నేను అపవస్తుడు గాను, బోధకుడు గాను నియమింపబడితి ఉంటుంది. దేవుడి ఏర్పాటు లేకుండా ఎవరిని కూడా దేవుని సన్నిధిలో నిలవబడలేరు. దేవుని సన్నిధిలో నిలవబడాలంటే దేవుడు ఏర్పాటు ఉండాలి. దేవుని ఏర్పాటు లేకుండా మనం ఏది కూడా చేయలేము. మనం ఎంత చేసినా కూడా అది వ్యర్థమే. దేవుని ఏర్పాటు వల్లనే మనము ఇలాగూ ఉండగలుగుతున్నాము. ఒకవేళ దేవుడు ఒక పని మనం పూనుకున్నాం అనుకోండి, ఆ పని దేవుని సంకల్పం లేకపోతే మనం చేయగలుగుతామంటారా? మనం చేయలేం కదా. అలాగే దేవుని ఏర్పాటు వల్లనే. ఎందుకంటే దేవుడు లేకుండా ఏది కూడా లేదు. ఈ సృష్టి కానీ, ఈ చెట్లు కానీ, పొట్లు కానీ, కనీసం మనం కూడా దేవుని లేకుండా మనము సృజింపబడిన వారు కాదు. దేవుని ఏర్పాటు వల్లనే దేవుని సృజింపబడిన మనుషులమే మనం. హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఏంటది? ఆ హేతువు చేత నేను శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్ముకున్న దేవుడు నాకు అన్యాయం అయితే చేయుడు, కానీ నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను రాబోచున్న దినము వరకు ఆయన నన్ను కాపాడుచున్నాడు గనుక దేవుడు నన్ను సిగ్గుపడనీయడు. ఏ మాత్రమును కూడా త్రోసివేసేవాడు అయితే కాదు. కానీ అయినా సరే నేనేం చేయుచున్నానంటే ఆయన నన్ను కాపాడుచున్నాడు. నమ్మకంగా కలిగి ఉన్నాను. నేను దేవుని యందు ఏమి కలిగి ఉండాలి? మనము నమ్మకమును కలిగి ఉండాలి. క్రీస్తు నందించవలసిన విశ్వాసము, ప్రేమలు కలిగి ఉన్నవాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకునుము. క్రీస్తేసునందు నందించవలసిన విశ్వాసమును, ప్రేమలు కలిగిన వాడనై నీవు నా వలన విశ్వాస సహితముగా వాక్య ప్రకారము గైకొనవలెనను. మనం వాక్య ప్రకారంగా నిజంగా నడుచుకుంటున్నామంటారా? ఎప్పుడైనా మనం హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎన్నో బోధలు వినుచున్నాము, ఎంతో ప్రసంగాలు వింటున్నాము, కానీ మనం హృదయం ఎప్పుడైనా మారుచున్నదా? మన విశ్వాసం ఎంత అనేది ఎప్పుడైనా సరే మనం గ్రహించుచున్నామా? మనం ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరులారా. ఎప్పుడైనా సరే మనము దేవుని యందు ఎంత నిలకడగలిగి ఉంటున్నామో, మనం ఎప్పుడైనాను దేవుని యందు మనము ఎంత విశ్వాసం కలిగి ఉన్నాము, మన హృదయం దేవుని వైపు ఎలా త్రిప్పుచున్నాము, మనం క్రీస్తు ప్రేమ మనలో ఎంత ఉన్నది అని ఎప్పుడైనా వాక్య ప్రకారము మనం గైకొనుచుంటున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసి, ఎవరో చెప్పడం కాదు, ఎవరో వినడం కాదు, కానీ మన హృదయం ఒక్కసారి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని మన హృదయం ఎంత శుద్ధి చేసుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఎలాగో నీవు అప్పగింపబడిన మంచి పదార్థములను మనలో నివసింపజేయని పరిశుద్ధాత్మను కాపాడును. మనం ఏం కాపాడుతుంది? మనలని పరిశుద్ధాత్మ కాపాడుతుంది. మనకి అప్పగింపబడిన మంచి పదార్థములను మనలో నుంచి నివసింపజేయను పరిశుద్ధాత్మ మనలను కాపాడుచున్నది. పరిశుద్ధాత్మైన దేవుడు మనలో లేకపోతే మనము ఇలాగ సజీవులుగా ఉండగలగమా? లేము కదా. దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన కనికరమును బట్టే మనకు ఈ రోజుని ఎలాగూ ఉండగలుగుతున్నాము. అనేకమైన మంచి భోజనములు చేస్తున్నాము, మంచి పదార్థములు చేస్తున్నాము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై లేకపోతే మనము ఈ రోజుని ఏం చేసినాను కూడా అది వ్యర్థమైపోతుంది. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీవు ఎరుగుదువు. వారిలో గూపెళ్లను, హేర్మములను అనువారున్నారు. మనము చాలామందిని నమ్ముకొనిచుంటాము. నాకు నా బంధువులు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, లేకపోతే నా స్నేహితులు ఉన్నారు, వీరందరూ నేను ఆపదలో ఉంటే వచ్చి నన్ను ఆదుకుంటారు అని అనుకుంటాము మనం. కానీ వీళ్ళందరూ కూడా మనకు ఆపదలో ఉన్నప్పుడు రారు, మనకు శ్రమలో ఉన్నప్పుడు ఎవరును కూడా
రారు. ఎవరు వస్తారంటే మన నిజమైన యేసుక్రీస్తు మాత్రమే ఒక్కడే వస్తూ ఉంటాడు. ఆయననే మనం ఏం చేయాలి? గైకొనాలి. ఎప్పుడును కూడా దేవుని వాక్యముని మనం గైకొనాలి కానీ ఇహలోక సంబంధమైన వాటిని ఎవ్వరును కూడా రారు మన దగ్గరికి. ఎవరైనా సరే వచ్చినా సరే కాసేపుండి వెళ్ళిపోతారేమో, కానీ దేవుడైతే నిత్యమును కూడా మనలను కాపాడేవాడు. చీకటిలోనైనా సరే వెలుగులోనైనా సరే మనకి ఏ తెగులు వచ్చినైనా సరే ఆయన కాపాడువాడు. ఆయన కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అని అన్నాడు. రేయింబవళ్ళు ఆయన మనలను కాచి కాపాడుతున్నాను అంటున్నాడు. శ్రమ వచ్చినను శోధన వచ్చినను సరే దేవుడే మనలను దేవుని తోడు లేకపోతే మనం ఈ రోజున ఇలాగ ఉండలేము. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారందరూ కనికరము చూపును గాను. మన ఇంటి వారందరూ కూడా అనేక మంది మనకు కనికరము చూపుతారు. ఎంతవరకు? కొంతవరకే. కానీ దేవుడైతే మన శ్రమలలోని శోధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సరే గాఢంధకారపు లోయలలో ఉన్నను సరే దేవుడు మనలను కాచి కాపాడతాడు. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను. ఎవరు? దేవుడు. నేను రోమాలో ఉన్నప్పుడు, సంఖ్యలలో ఉన్నప్పుడు నన్ను సిగ్గుపడనీయక నన్ను శ్రద్ధగా వచ్చి వెతికి ఆయన అనేక పరిమాణములు రక్షించాను. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్న 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు అంటే ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను విడిచి ఒక గొర్రెను వెతకడానికి వెళ్ళి ఉన్నారు. ఏంటంటే త్రోవ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసమే దేవుడు వెతికి ఉన్నాడు. కాబట్టి 99 గొర్రెలు కూడా దేవుని మాట వినబట్టే కదా అవన్నిటిని అక్కడ విడిచిపెడితే అక్కడే ఉన్నవి. కానీ తప్పిపోయిన గొర్రె ఆ గొర్రె మాట వినలేదు కాబట్టి ఆ గొర్రెని వెతకడానికి దేవుడు. అలాగే దేవుడును సిగ్గుపడనీయడు. శ్రమలలో ఉన్నప్పుడు వెతికి నన్ను ఆయన పరిహారంలో చేర్చుకున్నా అంటే ఆయన అక్కరలో చేర్చుకుంటాడు. ఎంత శోధన వచ్చినా ఎంత వేదన వచ్చినా సరే దేవుడు నన్ను కాచి కాపాడుతాడని ఒక ధైర్యము, ఒక నమ్మకము దేవుని ఎడల ఉండాలి మనకి. మరియు అతడు ఎఫెసీలో ఎంతగా ఉపచారము చేసిన అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందున అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ఎలాగో ఎఫెసీలో ఎంతో ఉపచారము చేశాను అది నీవు బాగుగా ఎరుగుదు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించానని అన్నాడు. ప్రభువు మనకి అనేకమైన శ్రమల నుంచి వేదనించింది. దేవుని కృప మనకి తోడై ఉంటుంది. ఎప్పుడంటే దేవుని మాట విన్నప్పుడు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృపా కనికరముని ఎప్పుడును కూడా మనకి తోడై ఉంటుంది. మనం అనేకమైన కష్టములు రావచ్చు, శోధనలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, మన ఇంటిలో మనశ్శాంతి లేకపోవచ్చు, మన గృహంలో దేవుని కాపుదల ఉన్నది కాబట్టే ఇవన్నీ కూడా మనకి తోడు. ఏది లేకపోయినా సరే దేవుని తోడు నిత్యమును కూడా ఉంటుంది. మన కాచి కాపాడేవాడు, కునుకడు నిద్రపోడు, ఎన్నడూను కూడా వెడబాయని వాడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు సజీవమైన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు నమ్మువానికి సమస్తమును సాధ్యమే, నమ్మనల్లని వారికి మరణశిక్ష తప్పదని అన్నాడు. మనము దేవుని నమ్ముకునే వారికి ఎప్పుడు కూడా అనేకమైన శ్రమలు వస్తూనే ఉంటాయి, అనేక శోధనలు వస్తూనే ఉంటాయి. కానీ అవన్నిటిని విడిచిపెట్టి దేవుని మాత్రమే ఆధారపడి బ్రతకాలి. దేవుని మీద ఆధారపడి బ్రతికితే మనకి సమస్తమును సాధ్యమవుతుంది. ఎంతో మందిని చూస్తున్నాము మనం. ఎంతోమంది దేవుని యందు నిద్రించి ఉన్నారు. ఎన్నో కష్టాలలో, వరదలలో కొట్టుకుపోతున్నారు, భూకంపంలో వచ్చి కొట్టుకుపోతున్నారు, యుద్ధాలు చేసినప్పుడు కొంతమంది చనిపోతున్నారు, హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. అనేకమైన హఠాత్తుగా అకస్మాత్తుగా వచ్చుచున్నవి మరణాలు. ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును కలిగి ఉండాలి, విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండాలి. నీవెప్పుడును కూడా నీ నడక, నీ ప్రవర్తనను కూడా దేవుని ఎడలనే మనము నమ్మకమును కలిగి ఉండేలాగా ఉండాలి. దేవుడు సమస్తమును చూచుచున్నవాడు, సమస్తమును కూడా ఎరిగి ఉన్నవాడు. అందుని బట్టి మనం దేవునికి భయమును, భక్తిని కలిగి ఉండాలి. సమస్తమును కూడా దేవునికే సాధ్యము. ఈ భూలోకము, ఈ సమస్తమును కూడా దేవుని చేతిలోనే ఉన్నవి, ఆయన వశములై ఉన్నవి మనము. అందుకని ఏం చేయాలంటే మనము దేవుని ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, నమ్మకంతో దేవుని ఎడల మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుని కృప, దేవుని కాపుదల మనకును మన బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులు ప్రభువా, స్తుతులపైన ఆసీనుడమైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నైనా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రభువా
ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినుట వలన విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ప్రభ శత్రువులు మిత్రులు దీవించి నాయన ప్రభ ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రము, నీకు వందనాలు యేసయ్యా ప్రభువా. నాయన ప్రభ పక్షవాతంతో బాధపడుచున్న ప్రభాని లేవనెత్తి నాయన ప్రభ. నాయన ప్రభ గ్రుడ్డి వారిని చెవిటి వారిని ప్రభ మోగవారిని ప్రభ దీవించి నాయన ప్రభ అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. నిప్పని అన్నారు ప్రభ, వారి నొప్పిని ప్రభ తీసివేయమని అడుగుచున్నాను ప్రభ. కిడ్నీలో రాళ్ళు నాయన ప్రభ, కిడ్నీలో రాళ్ళు కరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. పీసీస్కి వెలిచినారు ప్రభ, పీసీసీలో తోడు నెడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభ. మెడికల్కి వెలిచినారు ప్రభ, మెడికల్లో తోడు నెడుగా ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభ. వరిలేని ప్లాన్ ప్రభ సఫలమవుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ అనేక మంది ప్రభ ఎన్నో పాపములు దోషములు క్షమించి మన అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరు హృదయాలు మార్చమని అడుగుచున్నాను నాయన. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్ ట్యాక్సీలు ఆటోలో వెలిచిన వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభ. విధవరాలను దీవించినాను ప్రభ, విధవరాలు బిడ్డలను దీవిస్తానన్నావు నాయన ప్రభ. యవనస్తులను దీవించినాను ప్రభ. యవనస్తులు ప్రభ నీ కాడు మోయట ఎంతో మనోహరం అన్నావు ప్రభ. వాక్యం చేత ప్రభ వారి నడతను శుద్ధి చేసుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. యవనరాలని బాలికలని బాలింతలను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుపు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వినుచున్న వారికి చూచుచున్న వారికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి గృహంలో ప్రభ శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రభ మా శత్రువులను నీవే ప్రభ, మా శత్రువుల దవడలను నీవే విరగొడతానన్నావు నాయన ప్రభ. మా శత్రువుల నుండి ప్రభ మమ్మల్ని కాచి కాపాడు నాయన ప్రభ. నాయన ప్రభ మాకు శత్రువులను నాయన ప్రభ అనేక మంది ఉండొచ్చు, సాతాను ఉండొచ్చు, మనుషులలో ఉండొచ్చు నాయన ప్రభ. వాటన్నిటి నుండి ప్రభ నువ్వు శుద్ధుడు చేయమని అడుగుచున్నాను ప్రభ. వాటన్నిటి నుండి ప్రభ మమ్మల్ని ప్రభ బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. శాతాను శోధనలు పొంచి ఉన్నావేమో నాయన ప్రభ, వారిని తీసివేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఆయన ఎవరి గృహంలో ఏ శాతాను ఉన్నదో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభ. సాతాను దూరపరచు నాయన ప్రభ. వారి కుటుంబాలలో శాంతిని సమాధానం దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ నీ కనికరముని నీ దయని దయచేయమని అడుగుచున్నాను నాయన. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వినుట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనిచున్నాను నాయన యేసయ్య ప్రభ. నీకు స్తోత్రము, నీకు వందనాలు నాయన ప్రభ. వినుట వలన ప్రభ విశ్వాసము కలుగుటకు సహాయం చేయి ప్రభ. నాయన ప్రభ ప్రతి ఒక్కరు హృదయాలు మార్చి నాయన ప్రభ. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచే ప్రభ. వారికి ఆరోగ్యమును దయచే ప్రభ. పని లేని వారికి పని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించి నాయన ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. పరిపాలించుతున్న గవర్నర్లను దీవించి ప్రభ. ఎమ్మెల్యేని ప్రెసిడెంట్ని ప్రభ ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి మా దేశాలని మా సంఘాలని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో నీ కనికరమును నీ దయని చూపమని, నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యమొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మానిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థలను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమెన్. వినిచున్న వారికి నీ చూచుచున్న వారికి నీ సదాకాలము నీ కృపతోడై ఉండును గాక, ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు.